నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు, వాటి వెనుకున్నటువంటి వాస్తవాలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్, అదేవిధంగా షేర్ కూడా చేసే ప్రయత్నం చేయండి. రైట్, అయితే ఇవాళ వెలుగు దినపత్రికతో మొదలుగా మనము స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులపై ఏసీబీ దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా 23 టీములుగా ఏర్పడి సోదాలు, 289 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం, 19 మంది ప్రైవేట్ వ్యక్తులు, 60 మంది డాక్యుమెంటరేటర్ల గుర్తింపు, 13 మంది ఎస్ఆర్ఓల ఇండ్లలోనూ తనిఖీలట. అయితే సబ్ రిజిస్టార్ ఆఫీసులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులతో రంగంలోకి ఏసీబీ అట. ఇక్కడ మనకి వార్త కనబడుతుంది. అయితే ఇక్కడ మరోసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అయితే జూబ్లీహిల్స్ ఏదైతే ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపొందారో అనంతరం వాళ్ళందరూ కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక్కడ చిత్రంలో కూడా మీనాక్షి నటరాజన్ ఉన్నారు, అదేవిధంగా బట్టి విక్రమార్క ఉన్నారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, నవీన్ యాదవ్ వీళ్ళంతా కూడా ఉన్నారు. ఒక్కసారి చూడండి, శభాష్ రేవంత్ అట. జూబ్లీహిల్స్ గెలుపుపై సీఎం టీంకు రాహుల్ గాంధీ అభినందనలు. అంటే ఈ విజయంతో బాధ్యత మరింత పెరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత. రాహుల్కు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను పరిచయం చేసిన సీఎం కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గేతోనూ రేవంత్ బృందం భేటీ. డీసీసీ చీఫ్ల నియామకం, స్థానిక ఎన్నికల తదితర అంశాలపై చర్చ. హాజరైన మీనాక్షి, బట్టి, మహేష్ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అభినందించారు. శభాష్ రేవంత్ అంటూ భుజం తట్టారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ పార్టీని గెలుపు తీరాలకు చేర్చడం గొప్ప విషయమని కొనియాడారు. బీఆర్ఎస్ కు పట్టున్న జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీ సాధించడంపై సీఎం రేవంత్, ఆయన బృందానికి రాహుల్, కేసీ వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఢిల్లీలోని 10 జన్పథ్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీం రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను సీఎం రేవంత్ పరిచయం చేశారు. అయితే బీఆర్ఎస్ ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో పార్టీ శ్రేణులు చేసిన కృషిని వివరించారు. పార్టీ విజయం కోసం కార్యకర్తలే ముందుండి పోరాడారని చెప్పారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలని తెలిపారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు చెప్పారు. బీఆర్ఎస్ కు పట్టున్న జూబ్లీహిల్స్ లో ప్రజలు మన పార్టీని గెలిపించారు అంటే మనపై మరింత బాధ్యత పెరిగింది, ఈ విషయం గుర్తుంచుకోండి అని సూచించారు. సమావేశంలో పార్టీ స్టేట్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ మరో వార్త కనబడుతుంది. డీసీసీల నియామకాలపై చర్చ నట. రాహుల్ ను కలిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వాహనంలోనే కేసీ వేణుగోపాల్తో పాటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి బయటకు వచ్చారట. జన్పథ్ 10 నుంచి నేరుగా కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు కేసీతో సీఎం, రాష్ట్ర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులను సీఎం వివరించారు. జూబ్లీహిల్స్ గెలుపు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ విషయంపై హైకోర్టు ఆదేశాలు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, మంత్రివర్గం వంటి పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అయితే స్థానిక ఎన్నికలపై రేపే నిర్ణయం తీసుకుంటారట. కేబినెట్ మీటింగ్ లో చర్చించి డెసిజన్ తీసుకునేటటువంటి ఒక అవకాశం ఉందట. 24లోగా ప్రభుత్వం నిర్ణయం చెప్పాలన్న హైకోర్టు. ఇంకా ఆలస్యం చేయొద్దని సర్కార్ కూడా భావిస్తున్నది. ఎన్నికల సన్నద్ధపై నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందట. 24 లోపల ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఒక డేట్ పెట్టాలి, ఎన్నికలు ఇప్పటికిప్పుడే పెట్టేసేయాలి హైకోర్టు చెప్తా ఉంది. ఇక్కడ మరో వార్త, ఇక గ్రేటర్ పై ఫోకస్ అట. అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని సర్కార్ నిర్ణయం. రోడ్లు, నాలాలు, చెత్త సేకరణ, ఇతర మౌలిక వసతులపై దృష్టి, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిహెచ్ఎంసీకి ఆదేశాలు. ఎలివేటెడ్ కారిడార్ మెట్రో పనులు స్పీడప్ అట. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ముగియడంతో ఇక గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లు, నాలాల రిపేర్లతో పాటు ఇతర మౌలిక వసతులను మెరుగుపరచాలని భావిస్తోంది. ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీల లీకులను అరికట్టాలని, చెత్త సేకరణ సమస్యలను పరిష్కరించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని జిహెచ్ఎంసీ అధికారులను సర్కారు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన గ్రేటర్ హైదరాబాద్ అధికారులు పెండింగ్ సమస్యలతో పాటు కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అందుకయ్యే నిధుల వివరాలతో
నివేదిక రెడీ చేస్తున్నారు. వారం రోజుల్లోనే ప్రభుత్వానికి రిపోర్ట్ అందించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇండ్లపై దృష్టి అట. గ్రేటర్ లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు ఒక్కో సెగ్మెంట్ లో 3,500 మంది చొప్పున అర్హులను ఎంపిక చేయాలని సర్కారు భావిస్తోంది. మొదటి విడతలో 84,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించనుంది. ముందుగా సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే గ్రేటర్ లో ఇంకా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని చోట్ల కలిపి ఇంకా 4,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 1,400, సంగారెడ్డిలో 802, మేడ్చల్ మల్కాజ్గిరిలో 1,043, రంగారెడ్డిలో 800 ఇండ్లు ఉన్నాయట. గతంలో వచ్చిన దరఖాస్తుల్లోని అర్హులకే వీటిని ఇచ్చేలా ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇప్పటికే అందాయట. మరి ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ల అంశం. రైట్, ఇక్కడ మరో వార్త, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం అది. ఇక్కడ ఐబొమ్మకు సంబంధించి చాలా మంది ఐబొమ్మ సిరీస్ లో మొత్తం కూడా చాలా సినిమాలు చూసే రోజులు ఉండేది. బట్ ఇప్పుడు ఆ రోజులన్నీ కూడా పోనుండే మొత్తం కూడా ఆ రోజులు పోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిండు. తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ సినీ ఇండస్ట్రీకి పోలీసులకు సవాలుగా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం ఉదయం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి రవిని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారట. చూడండి, శనివారం ఉదయం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత 10 నిమిషాలు ఆలస్యం 100 గుంజీలు. బాలిక మృతి. స్కూల్ కు 10 నిమిషాలు లేట్ వచ్చినందుకు పనిష్మెంట్ కింద టీచర్ 100 గుంజీలు తీయించడంతో 12 ఏళ్ల బాలిక తీవ్ర అస్వస్థకు గురై చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని వాసాయిలో చిల్డ్రన్స్ డే రోజే జరిగిందట. ఎంత దారుణం చూడండి. చిల్డ్రన్స్ డే రోజే చిన్నారికి 10 నిమిషాలు లేట్ అయితే 100 గుంజీలు తీపించడంతో చనిపోయిందట. బ్యాగ్ వేసుకొని వస్తే ఆ బ్యాగ్ వేపించే 100 గుంజీలు తీపించిందట. తర్వాత అస్వస్థకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. మరి టీచర్లు కాస్త ఉపాధ్యాయులు దేవుళ్లతో సమానం అంటాం, వాళ్ళు దేవుళ్ళ లెక్కనే ఉండాలి, రాక్షసులుగా మారొద్దు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ ది సోషల్ మీడియా యుద్ధం అట. రామన్న ట్విట్టర్ ను విడి జనంలోకి రావాలి. చూడండి, కవితక్క రోజు మంచిగా ఇటువంటి వార్తలు మనకు ఇస్తా ఉంటది. కవితక్క కేటీఆర్ హరీష్ పేరుకే కృష్ణార్జునులట. వాళ్ళపై వాళ్ళే బాణాలు వేసుకుంటా ఉన్నారు. సొంత పార్టీని హరీష్ మోసం చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ లో ఓటమికి బీఆర్ఎస్ ముఖ్య నేతలే కారణమట. హరీష్, గంగుల, నవీన్ రావు భూములు కాపాడేందుకే ట్రిపుల్ ఆర్ అట. అసలెంట్ మార్పు. కేసీఆర్ కండ్లకు గంతలు కట్టి అక్రమార్కులను కేటీఆర్, హరీష్ కాపాడుతున్నారని ఫైర్. బీఆర్ఎస్ అగ్రనేతలు సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లో చేయడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. రామన్న కేటీఆర్ ను ట్విట్టర్ వీడి జనంలోకి వచ్చి పోరాడాలని సూచించారు. జాగృతి జనం బాటలో భాగంగా మెదక్లో పర్యటిస్తున్న కవిత శనివారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల వైఖరి వల్లే జూబ్లీహిల్స్ బైపోల్లో ఆ పార్టీ ఓడిపోయిందని ఆమె అన్నారు. చూడండి, కేటీఆర్, హరీష్ రావు మొత్తం కూడా సోషల్ మీడియా వారియర్లే తప్ప నిజంగా జనాల్లో గ్రౌండ్ లో లేదు వాళ్ళ పవర్ అని చెప్పి చెప్తా ఉంది కవితక్క. గ్రౌండ్ లోకి వచ్చండి, గ్రౌండ్ లోకి వచ్చి గ్రౌండ్ లో దిగండి, ప్రజల్లోపలికి రండి అని చెప్పేసి కవితక్క చెప్తా ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు, లేదంటే ఒక బ్యాచ్ని పెట్టుకొని పెట్టియం కాదు, మీరు గ్రౌండ్ లో చేయండి వర్క్ అని చెప్పి ఆమె సవాల్ చేస్తుంది అనుకోవచ్చు, వార్నింగ్ అనుకోవచ్చు, మరి అన్ని కూడా అనుకుని వచ్చింది దీన్ని. ఇంకా ఏం చేద్దాం? బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు అంతర్మదనమాట. వరుస పరాజయాలతో నారాజ్. గులాబీ కేడర్ లో తగ్గిన జోస్. కేటీఆర్ వ్యవహార శైలిపై పార్టీ నేతల్లో అసంతృప్తి. ఆయన సరిగ్గా లీడ్ చేయలేకపోతున్నారనే భావన. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవడం పైన ఆందోళన. పెద్ద లీడర్లకే టైం ఇస్తూ కేడర్ ను పట్టించుకోవడం లేదనే ఆవేదనలు. తీరు మార్చుకోకుంటే వేరే దారి చూసుకునే యోచనలో నేతలు. బైపోల్ రిజల్ట్ విషయంలో కేటీఆర్ పై అసంతృప్తి. ఫామ్ హౌస్ లో మంతనాలు. కేసీఆర్ గారు ముఖ్య నేతలకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నాడు, మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయాడు, ఆయన ఫామ్ హౌస్ లోనే పండుతా ఉన్నాడు. మరి మా పరిస్థితి ఏంది? అసలు మేము ఏం చేయాలి? ఇన్ని రోజులు పార్టీ జెండాలు మోసి, ఇన్ని రోజులు పార్టీ కోసం కాయ కష్టం చేస్తే ఇవాళ పార్టీని అసలు వీళ్ళు పట్టించుకోకుండా, నాయకులను పట్టించుకోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకు మాత్రమే కలుస్తా ఉన్నారు కేసీఆర్. మరి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా మంది కూడా పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారట. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ పార్టీని చక్కగా లీడ్ చేయలేకపోతా ఉండు, మేనేజ్ చేయలేకపోతున్నా అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తోంది. వాళ్ళు రాసుకొచ్చినటువంటి అంశం అది. రైట్, ఇక్కడ మరో వార్త. కేసీఆర్ పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడట. 9 మంది మృతి. చూడండి,
కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు, 9 మంది మృతి, 32 మందికి గాయాలు. ఇటీవల ఫరీదాబాద్ లో 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం, కాశ్మీర్ కు తరలింపు. టెస్టుల కోసం శాంపిల్స్ తీస్తుండగా బ్లాస్ట్, మృతుల్లో ఫోరెన్సిక్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది. ఢిల్లీ బ్లాస్ట్ కేసు, మరో 2 డాక్టర్లు అరెస్టు. డాక్టర్ ఉమర్ నబీకి వారు ఫ్రెండ్స్ అధికారులట. డాక్టర్ ఉమర్ నబీకి వారు ఫ్రెండ్స్ ప్లస్ అధికారులట. మరి ఏందో ఈ కథ, ఒక్కసారి దీనిపైన ఇంకా డెప్త్ గా వెళ్ళాలి. ఇంకా డెప్త్ గా వెళ్ళి వీటిని పూర్తిగా కూడా అరికట్టే ప్రయత్నం చేయాలని చెప్పి తెలుస్తుంది. అయితే ఇక్కడ చూడండి, కిడ్నీ జబ్బులతో కంటికి ముప్పట, ప్రతి 3 2 దృష్టి లోపమట. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్ల రీసెర్చ్ లో వెల్లడి, 150 మంది కిడ్నీ పేషెంట్లపై 18 నెలల పాటు పరిశోధన. 67% మందికి రెటినోపతి ఇష్యూ, బీపీ, షుగర్ ఉన్న సికేడి రోగుల్లో సమస్య మరింత తీవ్రమట. కిడ్నీ పేషెంట్లు కంటి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, కిడ్నీకి సంబంధించి గాంధీ ఆసుపత్రిలో ఒక్కొక్క దాదాపు 150 మంది కిడ్నీ పేషెంట్లకు ఈ రకంగా జరుగుతుందట. మరి 150 మందికి సంబంధించి బీపీ, షుగర్ ఉన్న సికేడి రోగుల్లో సమస్య మరింత కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందట. కాబట్టి అందరూ కూడా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి డాక్టర్లు తెలియజేస్తారు. ఇక్కడ చూడండి, ఆన్లైన్ గేమ్స్ తో ఆగమైన ఊరు అని ఇక్కడ మరో వార్త ప్రధానంగా హైలైట్ గా కనబడుతుంది. మెదక్ జిల్లా చలిమెడలో 20 మందికి పైగా బాధితులు. ఈజీ మనీపై ఆశతో అప్పుల పాలైన యువకులు. ఈజీగా డబ్బులు వస్తా ఉన్నాయి, ఈజీగా కోట్లు లక్షలు సంపాదించవచ్చు, కార్లు కొనొచ్చు, బిల్డింగ్లు కట్టొచ్చు అని చెప్పి ఈజీగా వస్తాయి. చూసారా, ఈజీగా వచ్చే మనీ గిదే ముచ్చట గిట్ల ఉంటుంది చూడండి. ఈజీ మనీ అంటే మెదక్ జిల్లా చెలిమెడలో 20 మందికి పైగా బాధితులు. ఈజీ మనీపై ఆశతో అప్పుల పాలైన యువకులు. 100కి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చిన ఆటలు. అర్థమైందా? 100కి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి మరీ ఆటలు ఆడిరాట వాళ్ళు. అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు. వాళ్ళ అప్పులు తీర్చడానికి ఇప్పుడు భూములు అమ్మేస్తా ఉన్నారు తల్లిదండ్రులు. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ పేకాట బెట్టింగ్ల వ్యవహారం గ్రామాలకు సైతం పాకింది. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ కు బానిసగా చాలా మంది మారుతా ఉన్నారు. ఇందుకోసం అందిన కాడల్లా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గేమ్లలో పెడతా ఉన్నారు. మెదక్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్ బారిన పడతా ఉన్నారు. నిజాంపేట మండలంలోని చెల్మెడ గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్లైన్ పేకాట బెట్టింగ్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకొని పైసలు భారీగా నష్టపోయారు. ఇక మరి ఈ డబ్బులు ఎవరిస్తారు? ఈ డబ్బులు కూర్చున్న కాలంలో డబ్బులు వస్తున్నాయి, మంచిగా ఫోన్లలో వస్తూ ఉన్నాయి. ఒక క్లిక్ కొడితేనే 30,000 వస్తూ ఉన్నాయి, 20,000 వస్తూ ఉన్నాయి, టిక్కుని ఇట్లా వస్తే పడతా ఉన్నాయి అకౌంట్లు అని చెప్పి ఆశలకు పోయి ఒకరికొకరు అత్యాశలు పడి మేము ఇండ్లు కట్టాలి, కార్లు కొనాలంటే వారు బాబు మీరు కష్టపడి చేసుకుంటారు నాయన, ఇటువంటి పని కాదు మీరు చేసేది. ఈ రకంగా డబ్బులు పుణ్యానికి వస్తున్నాయి, ఇక మనకు చెమట చుక్క కారకుండా డబ్బులు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు దొరికిన కాడల్లా ఎక్కడ దొరికితే ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ పోయి అప్పులు తీసుకొని వచ్చి మొత్తం ఆ బెట్టింగ్ యాప్స్లలో పెట్టేసారట. ఇప్పుడు తీరా చూస్తే అన్ని పోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు పాస్తులు అన్ని అమ్మి మరీ వాళ్ళ తల్లిదండ్రులు కడతా ఉన్నారట. కాస్త ఆలోచించాలి. మినిమం ఇంత కూడా సెన్స్ లేకుండా పోతా ఉంది. పుణ్యానికి డబ్బులు వస్తూ ఉన్నాయంటే పుక్కట్ల ఏదైనా చేయడానికి తయారైపోతా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇంకా తీన్మార్లో మనకు ప్రధానంగా ఈరోజు ఈ ఏదైతే వెలుగు దినపత్రికకి సంబంధించి ఈ వార్తలు హైలైట్ గా కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనం నమస్తే తెలంగాణకు వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో కూడా ఒక్కసారి చూద్దాం. రంగుపై కొర్రీలు రైతుల గగ్గోలు. వర్షాలకు రంగు మార్చిన మక్కా, సోయా ధాన్యం కొనుగోలుకు సర్కారు సరిమేరా. చూడండి, దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రైతుల గురించి మాట్లాడుకోవాలంటే ఇటువంటి వార్తలు చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. మోంతా ఎఫెక్ట్ తో పూర్తిగా ఒక్కసారి చూడం. మోంతా ఎఫెక్ట్ తో పలు పంటలకు నష్టం. ఎఫ్ఏక్యూ ఉంటేనే కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. రైతులను తిప్పి పంపుతున్న అధికారులు. 17 లక్షల టన్నుల మొక్కలకు కొన్నది 40,000. 4,000 టన్నులకు మించి 4,000 టన్నులకు మించి సోయా కొనలే. నష్టపోయిన రైతులను వదిలేస్తున్న ప్రభుత్వం. సర్కారే వద్దంటే ఇంకా పంట ఎవరు కొంటారు? రైతుల ఆందోళన, తిరస్కరణపై ఆగ్రహం. చూడండి,
ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ప్రజలకు ఎక్కడైనా ఏకకాలంలోనైనా సర్కారు అండగా ఉంటుంది, మానవీయత కోణంలో ఆదుకుంటుంది. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మానవత్వాన్ని మరిచింది. రంగు మారిన పంటలను కొనకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నది, మరింత నష్టాలకు దిగజారుస్తున్నది. వర్షాలకు తడిసి రంగు మారిందనే సాకుతో సోయాబీన్, మొక్కజొన్న ధాన్యాన్ని సర్కారు కొనుగోలు చేయడం లేదు. దీనికి అధికారులు చెప్తున్న కారణం ఆ పంట కొనుగోలు చేస్తే నష్టం వస్తుందట. నిబంధనల ప్రకారం SFQ ఉంటేనే కొనుగోలు చేస్తామంటూ తేల్చి చెప్తున్నారు. ఇందులో భాగంగానే కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తమ పంటలను తెస్తే FAQ ప్రకారం లేవంటూ నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపుతున్నారు. నష్టం వస్తుందని సర్కారే భావిస్తే ఇక రైతుల పరిస్థితి ఏం కావాలి? వారి నష్టాన్ని ఎవరు భరించాలి? లక్షలాది కోట్లతో రాష్ట్రాన్ని నడిపించే ప్రభుత్వం రైతుల కోసం ఎందుకు ఆలోచన చేయడం లేదు? అర్థమే అంటే నిజమే కదా, రైతుల గురించి ఆలోచన చేయకపోతే మరి ఎవరి గురించి ఆలోచన చేస్తారు? అరే రైతులే నష్టపోయారు, వాళ్ళు అసలుకే మొత్తం వాళ్ళ పంటలే మొత్తం పోయినాయి, వాళ్ళు తెచ్చుకున్నటువంటి మిత్తులు డబ్బులు మొత్తం వాళ్ళ వడ్డీలకు వాళ్ళ బంగారం కుదబెట్టి అవి కుదబెట్టి ఇవి కుదబెట్టి అక్కడిక్కడ బ్యాంకర్ల దగ్గర కాళ్ళయ్యల పడి కొన్ని లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే తీరా చూస్తే కొంత ప్రకృతిలు సహకరించక, వాతావరణం సహకరించక, వర్షాలు ఒక్కసారిగా కూడడం, ఆ మోంతా తుఫాన్ రావడం వల్ల పంటలు నష్టపోయినాయి, కొంత ఇబ్బందులు వచ్చినా కూడా ఎంతో కొంత వాళ్ళకు ఒక 20%, 30% గింజలు ఇళ్లలోకి వచ్చే ప్రయత్నం జరిగింది. మరి వాటిని కూడా ప్రభుత్వం కొనకపోతే, వాటిని కూడా భరించకపోతే మరి ఎవరు చూస్తారు? రైతులకు ఎవరు అండగా ఉంటారు? ప్రభుత్వం నీతులు చెప్పడం కాకుండా కొంచెం అప్పుడప్పుడు పాటించాలి. అప్పుడప్పుడు పాటించి రైతులకు అండగా ఉండాలి. ప్రజాప్రభుత్వం అని చెప్పి పదే పేపర్లలో, ఫ్లెక్సీలలో యాడ్స్ కొట్టించుకోవడం కాకుండా రైతులకు సమస్యలు వచ్చినప్పుడు కాస్త తీర్చే ప్రయత్నం చేయండి, వాళ్ళకు అండగా ఉండే ప్రయత్నం చేయండి. రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వకపోతే మరి ఎవరు భరోసా ఇస్తారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. చూడండి, ఇది రైతులకు సంబంధించినటువంటి వార్త. అయితే ఇక్కడ మరో వార్త కనబడుతుంది. పార్టీ కోటాతోనే స్థానికమట. ప్రభుత్వ పరంగా బీసీలకు 42 రిజర్వేషన్ పక్కాకే. కాంగ్రెస్ అధిష్టానం ముందు రేవంత్ ప్రతిపాదన. రేపటి కేబినెట్ లో చర్చించి పాత పద్ధతిపై నిర్ణయం. 24న హైకోర్టుకు కోటాపై నివేదించనున్న ప్రభుత్వం. డిసెంబర్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. బీసీలకు మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమట. చూడండి, అసలు ఏంటి బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అంశంలో రోజుకు కూడా దీన్ని నానబెడతా ఉన్నారు. నాంచి మరి దీన్ని ఎక్కడ తీసుకుపోతారో తెలియదు. కానీ ప్రభుత్వ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు పక్కన పెట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 50% మించి రిజర్వేషన్ల అమలుకు కోర్టు అంగీకరించకపోవడంతో పాత పద్ధతి ప్రకారమే ముందుకెళ్లాలని అనుకుంటున్నట్టు తెలిసింది. 57వసారి శనివారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పరమైన రిజర్వేషన్ల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీసుకుందట. 57వసారి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్. దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తా ఉన్నారా? 57 సారి అవును, బరాబర్ పోతలు కావచ్చు, తప్పేమున్నది? వాళ్ళకు ఓ నాయకుడు ఉన్నాడు, వాళ్ళకు ఓ పద్ధతి ఉంది, ఓ సిద్ధాంతం ఉంది, వాళ్ళ పార్టీలకు అధిష్టానం అనేది ఒకటి ఉన్నది కాబట్టి పోతున్నాడు కావచ్చు. దీన్ని ఎందుకు ఇన్నిసార్లు చెప్తారు? 57 అని చెప్పి దీన్నే డబ్బొట్టనికి తయారవుతారు రోజు. కాంగ్రెస్ బీసీ ద్రోహి అట. చూడండి, బీసీ డిక్లరేషన్ పేరిట పచ్చి మోసం, చట్టం ఎలా చేయాలనో తెలియని దద్దమ్మలున్న ప్రభుత్వం ఇది. ఊసరవెల్లిలా కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం అట. ఊసరవెల్లిలా కేంద్ర ప్రభుత్వం అట, రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం. రాజ్యాధికార సాధనతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. చిరంజీవులు కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభ. మరి ఇది బీసీలు చెప్తున్నటువంటి మాట. రైట్, ఇక్కడ మరో వార్త. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం, అభివృద్ధి కోసమే కలిసాం, ఫిరాయింపు కిందికి రాదు. క్రాస్ ఎగ్జామినేషన్ లో ఫిరాయింపు ఎమ్మెల్యే వాదన. స్పీకర్ ధిష్కరణపై రేపు సుప్రీంకోర్టులో విచారణ. చూడండి, ఇది నిజంగా ఇది చదవాలి మనం. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న మాట వాస్తవమే అని, అది పార్టీ ఫిరాయింపు కిందకి రాదని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాదించారు. చూడండి, పార్టీ కండువా మాత్రమే కప్పుకున్నారట, అది పార్టీ ఫిరాయించినట్టు కాదట. మరి ఏందో మరి అది ఎట్లా వస్తుందో చూద్దాం. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు శనివారం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శాసనసభ స్పీకర్ ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ న్యాయవాది వెంకటేశ్వరరావు ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాలను చూపించారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఎమ్మెల్యేలు, మేము కండువ మాత్రమే కప్పుకున్నాము, అభివృద్ధి కోసం మాత్రమే దాన్ని కప్పుకునే ప్రయత్నం చేసినాం, పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు అప్పట్లోనే వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారనే వార్తలు కూడా వచ్చినాయి. రైట్, ఇక్కడ మరో వార్త. ఫిర్మై క్యాకరు
ఫిర్మై క్యాకరట. మైనార్టీ శాఖకు ఫైళ్లు రావా? మంత్రి అజారుద్దీన్ ప్రశ్న. 2 ఏళ్లుగా ఒక్క ఫైలు రాలేదన్న అధికారులు, మరి నేనేం చేయాలి అంటూ మంత్రి అసహనం. ఇది ఇటున్నటువంటి మాట. ఇక ఐబొమ్మ అడ్డా చూడండి, కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ అడ్డా. హైదరాబాద్ లో పట్టబడిన పైరసీ మూవీ ఎవరైతే ఉన్నటువంటి రవిని అరెస్ట్ చేసేసారు. ఇక హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అట. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ ఎంత తెగించారా నాయన. ఈ నెల 10వ తేదీన హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు వెబ్సైట్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతున్న బెట్టింగ్ సైట్ అట. ఆలస్యంగా గుర్తింపు, ఫిర్యాదు చేసిన రిజిస్ట్రార్. చూడండి, తాత్కాలికంగా ఫిర్యాదు చేసినటువంటి రిజిస్ట్రార్ తాత్కాలికంగా సమస్యను పరిష్కరించిన ఎస్ఐసి. చూడండి, దారుణమైనటువంటి పరిస్థితి. హైకోర్టుకే ఎసరు పెట్టేశారు ఈ కొడుకులు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయిందట. ఆర్డర్ కాపీలను డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లు ప్రత్యక్షం అవడంతో సిబ్బంది అవాక్కయ్యారు. ఈ తరహా సమస్యను ఈ నెల 10వ తేదీనే గుర్తించిందట. మరి ఏంది, హైకోర్టు వెబ్సైట్లను కూడా హ్యాక్ చేస్తున్నట్టు. ఇక మరి కోర్టులకే రక్షణ లేకపోతే మనకేం రక్షణ ఉంటుంది? వర్షాలకు దెబ్బతిన్న పంట, 2 రైతుల ఆత్మహత్య, అప్పు మీద పడటంతో మనోవేదన. నల్గొండ, ములుగు జిల్లాలో విషాదం. ఇక్కడ సుఖేందర్ రెడ్డి తర్వాత ఆదినారాయణ రైతులు పంట దెబ్బతిని చనిపోయారు. చూడండి, ప్రభుత్వం ఇప్పటికైనా కాస్త ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి, ఏం చేయాలి ప్రభుత్వం, ఏం చేయాలి రమేష్ అని మీరు నన్ను అంటారు కావచ్చు. కానీ నేనేం చెప్తున్నా అంటే ఉన్నటువంటి పంటను కొనండి. ఇక్కడ చూడండి, ఇది కనబడుతుందా మీకు? పంట ఏమి లేదు. ఇక్కడ వాళ్ళకు రంగు మారింది సోయాబీన్ అనే ఒక కారణంతో మాకు ఏదో ఉండాలంట. ఏంది వీళ్ళకు ప్రభుత్వానికి కావాల్సింది ఏంది? చూడండి, ఎఫ్ఏక్యూ ఉంటేనే మేము కొంటాము, మాకు ఒక రూల్స్ ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారట. రైతులు కూడా కొన్ని రూల్స్ పెట్టాలి. రైతులు కూడా కొన్ని రూల్స్ పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళందరికీ రోజు రైతులు అంటే చులకనైపోతుంది. రైట్, ఇక్కడ మరో వార్త. లైసెన్సులకు గాలం, 5,000 కోట్ల బేరమట. బ్లాక్ మార్కెట్ లో మద్యం దుకాణాల వేలం, కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్న సిండికేట్లు. ఎక్సైజ్ స్టేషన్ లో ఒప్పందాలు, పోలీసులే సాక్షులట. ప్రతి ఒప్పందానికి 3.5 లక్షల మామూళ్లు. నిద్ర నిట్టిస్తున్న ఎక్సైజ్ శాఖ, ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ. మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఆనవాయితట. మొత్తం కూడా సిండికేట్లకు అవకాశం ఇవ్వకుండా ఏదైతే చూడండి, ఇక్కడ మొత్తం మద్యం దుకాణాల్లో ఇదే జరుగుతుంది. రోజుకు లాటరీ లైసెన్స్ ఎవరికి దక్కిందో వారే దుకాణం నిర్వహించేలా చూడడం ఈ విధానం ప్రధాన లక్ష్యం అంట. లేదంటే విచారణ లేకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేయవచ్చు. ఇది ఎక్సైజ్ చట్టం, కానీ అది జరగట్లేదు. ఒకరు కొంటే ఒకరు కొంటా ఉన్నారు, ఇంకొకరు నడుపుతా ఉన్నారు. ఇది నడుస్తుంది. జూబ్లీహిల్స్ మళ్ళీ గుండాగిరి. చూడండి, కేటీఆర్ గారు గెలిచి 24 గంటలు దాటక ముందే కాంగ్రెస్ దౌర్జన్యం. దారి కాచి బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ పై అర్ధరాత్రి దాడి. రహమత్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ నివాసానికి వెళ్లి పరామర్శిస్తున్న కేటీఆర్, సునీత, గోపీనాథ్. కాంగ్రెస్ బరి తెగిస్తే చూస్తూ ఊరికోం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ కు పరామర్శ. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాకముందే కాంగ్రెస్ పార్టీ గుండాగిరి మొదలుపెట్టింది. పాల్పడినట్లు సిగ్గుచేట అనమాట. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గుండాయిజానికి పాల్పడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రహమత్ నగర్ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకేష్ క్రిస్టిఫర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసి కేటీఆర్ శనివారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిచిన తర్వాత ఈ రకంగా చేయడం సరికాదని చెప్పేసి కేటీఆర్ ఫైర్ అవుతా ఉన్నారు. చూడండి, ఇక్కడ మరో వార్త. కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ కారే రావాలట. కేసీఆర్ సార్ రావాలంటా ఉన్నారు, ఎన్నికలు వస్తే మాత్రం సార్ని తీసుకురావట్లేదు. కేసీఆర్ కు దూదిపూల అభిషేకం. పథకాలు అమలు చేయక పంటను కొనక గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కంటికి రెప్పలా చూసుకున్న కేసీఆర్ పాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ముక్రాకేలో కేసీఆర్ చిత్రపటానికి పత్తి రైతులు ఇలా దూదిపూలతో అభిషేకం చేశారట. రైట్, ఇక్కడ మరోటి ప్రభుత్వ తీరుపై పత్తి రైతు రుణమట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద పత్తి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారట. ఇది ఇక్కడ ఉన్నటువంటి వార్త. రైట్, ఇక ఈనాడు దినపత్రికలోకి వెళ్ళిపోదాం. ఈనాడులో ఏమొచ్చినాయి వార్తలు ఒకసారి కూడా చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఇవి హైలైట్ గా కనబడతా ఉన్నాయి. ఇక ఇక్కడ ఇవి యాడ్స్ కూడా వచ్చినాయి. యాడ్స్ వేసుకుని సరిపోతుంది కథ అంతా. రైట్, ఇక చూడండి, ఎర్రకోట మమ్ముర వేటనట. ఎర్రకోట మమ్ముర వేట. మరో 2 అల్ఫలా వైద్యులు అరెస్టు. ఆ వర్సిటీపై 2 క్రిమినల్ కేసులు.
ఎర్రకోట రోజు రోజుకు జరుగుతూనే ఉంది. డిసెంబర్ 6వ తేదీ వరకు చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏం జరగబోతుంది అనేది. కాంగ్రెస్, ముస్లిం లీగు, మావోయిస్టు పార్టీ ప్రధాని మోదీ ధ్వజం. స్థానిక ఎన్నికలపై నిర్ణయం స్థానికంపై నిర్ణయం. బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా అనే అంశంపై చర్చ. రేపు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం. గిగ్ వర్కర్ల విధానానికి ఆమోదం తెలిపే అవకాశం. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి, వాటిలో బీసీలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలి తదితర కీలక అంశాలపై ఈ నెల 17వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వీటిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినందున ఇదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికలకు సైతం వెళ్లాలని కొందరు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. బీసీలకు 42 రిజర్వేషన్ల అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని గతంలో ఆ పార్టీ చెప్పింది. కానీ ఇదే అంశంపై హైకోర్టులో కేసు విచారణ పెండింగ్ లో ఉన్నందున ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తుంది. కేసు విచారణలో ఉన్నందున చట్ట ప్రకారం అధికారికంగా మరి ఏం చేస్తారు మరి. ఇప్పటికైతే జూబ్లీహిల్స్ లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఇంకా బతికే ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ జనాల లోపల మంచిగానే ఉంది, వాళ్ళు మన పైన ఉన్నారు, మన పార్టీ పైన ఇంకా కూడా జనాలకు నమ్మకం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గ్రహించారు. సో దీంట్లోనే ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో గెలవడం, తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెడతా ఉన్నారు. రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఇందాక మీకు చెప్పిన కదా అక్కడ, అది ఇక్కడ ఉన్నటువంటి వార్త. ఇదే ఉత్సాహంతో పనిచేయన్నట. భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లోనూ గెలవాలని రాష్ట్ర నాయకత్వానికి రాహుల్ ఖర్గే మార్గనిర్దేశం. నవీన్ యాదవ్ తో పాటు పార్టీ పెద్దలను కలిసిన సీఎం రేవంత్ తదితరులట. ఇక ఫ్యూచర్ సిటీ పెట్టుబడులపై విన్ గ్రూప్ ఆసక్తి. సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ఆసియా సీఈఓ భేటీ. రాష్ట్రంలో ఈవీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో పెట్టుబడులపైన చర్చ. మరి ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చాలా ముందుకు వెళ్తా ఉన్నారు. మంచి పద్ధతి ఇది. ఇంకా 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 డెవలప్మెంట్ చేయాలి, ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి. చూడండి, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు. కేరేబియన్ దీవులు కేంద్రంగా కొత్త సినిమాల పైరసీ. నెల రోజులుగా ఆమ్స్టర్ డ్యామ్ లోగా పారసీ. చూడండి, ఐబొమ్మకు సంబంధించి నెల రోజులుగా ఆమ్స్టర్డామ్ లో పాగా కూకట్పల్లిలో చిక్కిన నిందితుడట. నెల రోజులుగా ఆమ్స్టర్డామ్ లోగా పాగానట. ఇది ఏందో మరి. కూకట్పల్లిలో చిక్కిన నిందితుడు. అదేవిధంగా అపార్ట్మెంట్ లో 3 కోట్ల నగదు, 100 హార్డ్ డిస్క్ లో గుర్తింపు. సినిమాలు మొత్తం రోజు వచ్చిన సినిమాలు ఎప్పటికప్పుడే అప్డేట్ అయిపోతా ఉన్నాయి ఐబొమ్మలో. వాటి వల్ల చాలా నష్టపోతా ఉన్నాం. మేము కష్టపడినటువంటి ఫలితాలు మాకు రావట్లేదు, మాకు చాలా డబ్బులు తగ్గుతూ ఉన్నాయి, ఐబొమ్మ ద్వారా నష్టపోతున్నామని చెప్పి వాళ్ళు కేసులు పెడితే ఈయనని అదుపులోకి తీసుకున్నారు. నిన్న అరెస్ట్ చేశారు. కొత్త సినిమాలు ఓటీటీ వేదికల్లో కంటెంట్ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఐబొమ్మ అదేవిధంగా బప్పం టీవీ పేర్లతో వెబ్సైట్లు రూపొందించి 7-8 ఏళ్లుగా పైరసీ సినిమాలను వెబ్ సిరీస్లకు వేదికగా మార్చిన ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఇక భవిష్యత్తులో సినిమాలు రాకపోవచ్చు, అట్లా అవన్నీ క్లోజ్ కూడా కావచ్చు. తర్వాత గజాల లెక్క మీద పక్కానట. చూడండి, వసూల దందా అంతా దళాదారులే, మొత్తం కూడా దళాదారులదేనట. ఏసీబీ సోదాల్లో బహిర్గతమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అక్రమాలు, మొత్తం కూడా అక్రమాలు జరుగుతూ ఉన్నాయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో. దర్శనమిచ్చిన అనధికారి వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లు, లెక్క చూపని సొమ్ము వెలుగులోకి సర్కార్ నజారు. స్థలం చూడండి, అపార్ట్మెంట్ ఇలా ఏ రిజిస్ట్రేషన్ అయినా చేతులు తడిపితేనే పని, లేదంటే కొర్రి. వసూల దందా అంతా దళాదారులదే. రాష్ట్రంలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారం ఇది. వాస్తవంగా అనధికారిక వ్యక్తులతో పాటు డాక్యుమెంట్ రైటర్లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి అనుమతి లేదు. కానీ ఎంచక్క వారే వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు. రాష్ట్రంలో శని, శుక్రవారాల్లో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయట. పలు కార్యాలయాల్లో లెక్కలు చూపని సొమ్ము కొనుగొన్నారట. రిజిస్ట్రేషన్ పూర్తయిన డాక్యుమెంట్లను వసూల కోసం కార్యాలయాల్లో దాచిపెట్టినట్లు గుర్తించారు. గండిపేట, షేర్లింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్, ఇంకా తర్వాత జహీరాబాద్ లో, మిర్యాలగూడలో, వనపర్తి, ఇట్లా రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తారట. దర్శనం చూడండి, వసూల దందానే చేస్తారట. ఇది మళ్ళీ ఎవరో కాదు, దళాదారులే. మొత్తం కూడా ఇది దారుణం. ఇది నిజంగా ప్రతిదీ, అది స్థలం కానీ, అపాయింట్మెంట్ కానీ, ఇంకే అయినా సరే ప్రతిదానికి
డబ్బులు ఇస్తేనే పని అవుతా ఉంది, లేకపోతే కావట్లేదు. గజానికి ఇంత అని లెక్క కట్టి వసూళ్లు, గజానికి ఇంత అని చెప్పేసి లెక్క కట్టి మరీ వసూలు చేస్తూ ఉన్నారట. రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూళ్ల తీరు దారుణంగా ఉంది. దళారుల ప్రమేయంతో అధికారులు నిబంధనలకు పాతరేస్తా ఉన్నారు. నాలా పన్ను చెల్లించకుండా రిజిస్ట్రేషన్లు చేసేస్తా ఉన్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల గజానికి 200 నుంచి 500 జిల్లాల్లో అయితే చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల గజానికి 200 నుంచి 500 అట. తర్వాత జిల్లాల్లో అయితే 100 చొప్పున వసూలు చేస్తున్నారు. నీటి వనరులకు చెంత ఉన్న ప్రాంతం అయితే మరింత దండుకుంటున్నారు. లింక్ డాక్యుమెంట్లు లేని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 3 అంతకన్నా ఎక్కువ అంతస్తుల భవనాలు అయితే అంతస్తుకు ప్రాంతాన్ని బట్టి 3,000 నుంచి 10,000 వరకు వసూలు ఉంటున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో అయితే చాలా చోట్ల 20,000 చెల్లించుకోవాల్సిందే. అంటే మీకు ఒకవేళ మీరు అనర్హులైనా, మీ దగ్గర డాక్యుమెంట్లు లేకున్నా డబ్బులు ఇస్తే పని అయిపోతుంది, మీరు అర్హులైపోతారు, అన్నీ నడుస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో విస్ఫోటం అట. చూడండి, పోలీస్ స్టేషన్లో విస్ఫోటం, 9 మంది మృతి, 32 మందికి గాయాలు. ఉగ్రముఠాల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపిల్స్ తీస్తుండగా పేలుడు. ఏదైతే ఉగ్రముఠాలు ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుర్రు. ఆ పదార్థాలని ఓపెన్ చేస్తుండడంతో ఒక్కసారిగా పేలయ్యాట. చూడండి, ఇక్కడ 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ శరీరాల భాగాలు. జమ్మూ కాశ్మీర్లో ఘటన. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందారు, 32 మంది గాయపడ్డారు. ఇటీవల ఫరీబాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఏదైతే పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ విస్ఫోటం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 11:20 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి శిథిలాలన్నీ తొలగించే పనిలో నిఘ్నమయ్యారట. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అయితే చూడండి, హైదరాబాద్ లో తదుపరి ప్రధాన నివాస మరియు పెట్టుబడి గమ్యస్థానంగా మేడ్చల్ రోడ్ పై ఇది మేడ్చల్లో ఉన్నటువంటి అంశం అన్నమాట. మరి ఇక ఈనాడు దినపత్రికలో ఇవి ప్రధానంగా హైలైట్ గా ఉన్నాయి. తర్వాత ఇక మనం మళ్ళీ ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడులో ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్దాం, రేపు కేబినెట్ భేటీ, ఈ అంశంపై చర్చ. పార్టీ పరంగా బీసీలకు 42 సీట్లు ఇచ్చే యోచన. ప్రజాపాలన విజయోత్సవాల ప్రణాళిక ఖరారు. 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. హాజరు కానున్న సీఎం, 3,000 మంది ప్రజానిధులు. గిగ్ వర్కర్ల ముసాయిదానపై కేబినెట్ లో చర్చ. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి. స్థానిక సంస్థల్లోనూ విజయబాట ఎగురవేయండి. జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలపై శ్రద్ధ పెట్టండి. జూబ్లీస్ లో ఘన విజయంపై రేవంత్, మహేష్, భట్టి నవీన్ ఖర్గే, రాహుల్ అభినందనలు. జూబ్లీస్ తీరుపై మా పాలన రెఫడెఫం. డిపాజిట్ రాని కిషన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం. నేను మంత్రివర్గంలోకి వెళ్తున్నాననే వార్తల్లో వాస్తవం లేదు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ విన్ గ్రూప్ సీఈఓ భేటీ. భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఆసక్తి. రేవంత్ రెడ్డి గారితో చాలా మంది భేటీ అవుతా ఉన్నారు. భారత్ లో హైదరాబాద్ చాలా సేఫ్ ఏరియా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఇదే స్ఫూర్తితో జూబ్లీస్ లో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి. ఇదే స్ఫూర్తితో ఇంకా మంచి మంచి విజయాలను సాధించండి. వచ్చేటటువంటి ఎన్నికల్లో మన పార్టీని ముందుంచండి విజయాల్లో అని చెప్పి రాహుల్ గాంధీ, ఖర్గే వాళ్ళని అభినందించారు. కాంగ్రెస్ మేధో బృందంతో రేవంత్ కు చోటు. పార్టీ అధిష్టానం యోచన. జూబ్లీస్ లో గెలుపుతో ఆయనపై విశ్వాసం. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి చర్యలపై రేవంత్ తో ఢిల్లీ నేతల చర్చ. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. రైట్, ఇక్కడ మరో వార్త ఏసీపీ సోదాలకు సంబంధించి కనబడుతుంది. భారీగా అవకతవకల గుర్తిపట. అయితే తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాటు 13 మంది సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. కార్యాలయాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు తనిఖీల్లో తేలింది. 289 రిజిస్ట్రార్ డాక్యుమెంట్లను పాటు లెక్క చూపని 2,51,990 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గండిపేట, శేర్లింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జైరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, అదే విధంగా ఇంకా చాలా తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం
ఏదైతే ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ అధికారులు 23 బృందాలుగా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్లను ప్రజలకు ఇవ్వకుండా అధికారులు తమ వద్ద ఉంచుకోవడం, లెక్క చూపని డబ్బు ఇవ్వకుండా అధికారులు తమ వద్ద ఉంచుకొని లెక్క చూపకుండా సీసీ కెమెరాలు పనిచేయకపోవడం తదితర లోపాలను గుర్తించారు. కార్యాలయాల్లో 60 మంది డాక్యుమెంట్ రైటర్లు అనధికారికంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ ఇళ్లలో జరిగిన సోదారు వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో ఇంకా ఏమైనా ఉన్నా కూడా భారీగా నగదు, బంగారం, ఆభరణాలు, ఆస్తుల పత్రాలు గుర్తించామని వాటి పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. ఇది వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. 60 మంది అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు మాత్రం లోపలికి వచ్చారు. ఇక ఏమి కొనాలన్నా, మనం ఏమి చేయాలన్నా, అసలు ఒక చిన్న పట్ట కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫైల్ అక్కడి నుంచి అక్కడికి కదలాలంటే ఖచ్చితంగా మనం దానికి డబ్బు కట్టాల్సిందే, లంచం ఇవ్వాల్సిందే. రైట్, ఇక్కడ ఏదో ఇంకో వార్త, మారని అవినీతి అధికారుల తీరు. కోర్ట్ అర్బన్ పరిధిలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై సిబ్బందికి ఏదైతే సిబ్బంది ఉంటుందో ఆ సిబ్బంది పెద్ద ఒక కుట్రకు పాల్పడుతూ ఉన్నారు. వాటిపైన అవినీతి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఇది ఇంకో వార్త, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆర్ఎస్ మోసం అట. కవితక్క వార్త, కొందరు స్వతంత్రులు అడిగితే ఎవరికైనా సపోర్ట్ ఇవ్వనున్నారు. కొందరు స్వతంత్రులు అడిగితే ఎవరికైనా సపోర్ట్ ఇవ్వండి అన్నారట. ఉప ఎన్నికల్లో అనేక కుట్రలు టైం వచ్చినప్పుడు బయట పెడతారు. జగదీష్ ప్రశాంత్, నిరంజన్ రెడ్డిలకు 100 కోట్లు ఎలా వచ్చాయి? కేటీఆర్ ట్విట్టర్ వదిలి ప్రజాక్షేత్రంలోకి రావాలని కవిత చెప్తా ఉంది. కేసీఆర్ తో కేటీఆర్ భేటీ, 4.5 గంటల పాటు సమాలోచనలట. జూబ్లీహిల్స్ వైఫల్యంపై సుదీర్ఘంగా చర్చ. కవిత వ్యాఖ్యలతో జరుగుతున్న నష్టంపై కూడా అన్నిటిపైన కూడా కేసీఆర్, కేటీఆర్ దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారట. ఇక మరో వార్త, గర్భిణీ రోధక మూత్రాల అమ్మకాల జోరు అట. గర్భిణీ రోధక అమ్మకాలు జోరుగా జరుగుతూ ఉన్నాయట. అయితే దేశంలో ఏటా 35 మిలియన్ యూనిట్ల అమ్మకాలు. అమెరికా, చైనా తర్వాత 3 స్థానంలో భారత్. 10 ఏళ్లలో 12% మేరకు పెరిగిన విక్రయాలు. అదే సమయంలో కాండోమ్ల అమ్మకాలు తగ్గుముఖం. ఎక్కువగా వాడడం ప్రమాదకరం అంటున్న వైద్యులు. చూడండి, దేశంలో అత్యవసర గర్భిణీ రోధక మాత్రల, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టిన్ పిల్స్ అమ్మకాలు, గణరోధక మాత్రలు ఎమర్జెన్సీ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఏటా 35 మిలియన్ యూనిట్ల 3.5 కోట్లకు పైగా అమ్ముడవుతున్నట్లు మారల్ట్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ నివేదికలో వెల్లడైంది. ఇక ఈపీసీల వినియోగంలో ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారత్ 3 స్థానంలో ఉన్నట్టు తెలిసింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అయితే మరో వార్త కింద, ఫ్యాన్సీ నెంబర్లు ప్రియమట. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల కనీస ధర 3 రెట్లు. 9,999 నంబర్ కావాలంటే 1,50,000 కట్టాల్సిందే. 4 ఉంటే 1,50,000 ఆ నంబర్ ప్లేట్కు. ఒకవేళ మీకు 4 ఒకట్లు కావాలంటే దానికి ఒక 50,000. ఇట్లా ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క రేట్ అట. ఒకవేళ మీకు ఫ్యాన్సీ నంబర్లే కావాలనుకుంటే ఖచ్చితంగా దాని రేట్లు త్రిబుల్ అవుతున్నాయి. చూడండి, ఇక మరో వార్త, ఐబొమ్మ నిర్వాహకుడు మనం ఇందాక జరుపుకున్నాం, ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యిండు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన వెబ్సైట్ అడ్మిన్ కూకట్పల్లిలో అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని ఖాతాలో దాదాపు 3 కోట్లు ఫ్రీజ్ అట. పైరసీకి హై అండ్ టెక్నాలజీ వినియోగం, సర్వర్లు హ్యాక్ చేసి మరీ సినిమా చోరీ, ఇందుకు హ్యాకర్లకు లక్షల్లో చెల్లింపులు, తమను అడ్డుకోలేదంటూ పోస్టులు పెట్టిన రోజుల నుంచి వ్యాధిలోనే అదుపులోకి. ఇది ఇట్లున్నది కదా. ఇక రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధృవీకరణ పత్రం అట. ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల్లో అనర్హులను అడ్డుకోవాలని సర్కారు నిర్ణయం. రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసుకుంటే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని సందేశం. ఎక్కడ ఉత్పత్తి చేసినా నచ్చిన నోటు వాడుకోవచ్చట. సోలార్ రూఫ్ టాప్ పై నిబంధనలు విడుదల, వినియోగదారులకు ఓపెన్ యాక్సెస్ లోను కరెంట్ కొనొచ్చట. టీవీడీ రాయితీ ఎత్తివేస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఈ అంశాలు హైలైట్ గా కనబడుతున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ రాహుల్ గాంధీని, ఖర్గేని, కేసీ వేణుగోపాల్ని కలవడం, తర్వాత వాళ్ళు వీళ్ళని అభినందించడం, వీళ్ళని ఇంకా ఇదే రకంగా ముందుకెళ్ళండి, ఇదే వేడితో పనిచేయండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎన్నికల్లో కూడా వచ్చినటువంటి ఎన్నికల్లో భవిష్యత్తులో కూడా ఇదే రకంగా పనిచేయండి. ప్రజలు మీ పైన పెట్టుకున్నటువంటి బాధ్యతని, మీకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని రొమ్ము చేయకుండా కష్టపడండి. ప్రజలు మళ్ళీ మన వైపే ఉండాలంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చండి అని చెప్పేసి వీళ్ళని అభినందించే ప్రయత్నం చేశారు. ఈ వార్తలు ప్రధానంగా వైరల్ గా కనబడుతున్నాయి. అయితే ఇంకో వార్త, ఐబొమ్మకు సంబంధించి ఏదైతే ఐబొమ్మ హ్యాకర్ ఇమ్మడి రవిని నిన్న సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది కూడా ఒక వైరల్ గా కనబడుతుంది. తర్వాత ఇక్కడ మరో వార్త నిజంగా దారుణమని చెప్పొచ్చు. ఒక 10 నిమిషాలు ఆలస్యం అయిందని చెప్పేసి
100 గుంజీలు తీపిచ్చిందంట బాలిక తర్వాత మృతి చెందింది. ఇది కూడా దారుణం. తర్వాత ఇంకా సోషల్ మీడియా యుద్ధము వర్సెస్ ఇంకా ప్రజల యుద్ధం, రెండు కూడా కవితక్క చేసినటువంటి మాటలు. ఇవన్నీ కూడా ప్రధానంగా ఇవాళ ఒక పెద్ద హాట్ టాపిక్ గా కనబడతా ఉన్నాయి, ప్రధానంగా వార్తల్లో నిలిచాయి. మరి చూద్దాం ముందు ముందు అసలు ఏం జరుగుతుంది, ఇంకెటువంటి వార్తలు రాబోతున్నాయి, ఏం జరగబోతుంది అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ అంతవరకు వేచి ఉండండి. మనతో ఇంకా కూడా మన ఛానల్లో అనేకమైనటువంటి వీడియోలు రావడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. మళ్ళీ తిరిగి మరో గుడ్ మార్నింగ్ తెలంగాణతో కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. మన ఛానల్కు సపోర్ట్ కూడా చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.